పడ్డాక వాడు కొడుతుంది సార్. నీళ్ళు లేకుండా ఆగిపోయినాయి. చెరువు నీళ్ళు వర్షాలు లేక సంవత్సరం ఎన్ని సంవత్సరాలు తీసుకెళ్ళేవాళ్ళం సార్. ఊరు మొత్తం ఇదే తాగేవాళ్ళం. నీకు ఊహ చేస్తారు కదగా 70 అది ఊర్లో చాలా మంది నీళ్ళు రాకుండా బబ్బులు వాటర్ తాగుతారా? ఫ్యాస్ట్ అయిపోయిందండి. మంచివి అంటే తెచ్చుకోకుండా అది మనము ఎరాడికేట్ చేయాలి. మనకి కూడా ఎమ్మెల్యే గారు చెప్పిన సైకలాజికల్గా ఫిక్స్ అయ్యారు. మనీ ఆటో పెట్టి బబుల్ వేసి 5 రూపాయలు ఛార్జ్ చేసి ఇవి కూడా బబుల్ చేసి కండక్ట్ చేసిన మార్పు లేనప్పుడు ఎట్లా చేస్తాం? అది వాళ్ళతో 2-3 ఫ్యామిలీస్ తాగించాలా, తాగించిన తర్వాత డాక్టర్ టెస్ట్ చేయించాలా, చేస్తే ఆ రిజల్ట్ ఎలా ఉంది, పిల్లలలో గ్రోత్ ఎట్లా ఉంది, ఇవన్నీ కూడా తెలుస్తుంది దానికి. అవన్నీ తాగడం మంచిది కదా అబ్బాయి, అర్థమైందా? బబుల్ వాటర్లు అంటే దాన్ని క్లీన్ చేయరు. రెండోది ఏంటంటే అందులో నీకు మినరల్స్ ఉన్నాయో లేవో కూడా తెలియదు. ఇప్పుడు మేము టెస్ట్ చేసాం ఇక్కడ, మనం సప్లై చేస్తున్న వాటర్ ది బెస్ట్ వాటర్. పిల్లలు ఎముకలు పుష్టి అదంతా కూడా రావడానికి అవకాశం ఉంటుంది. ఈ బబుల్ ఇవన్నీ తాగామంటే కనుక నీకు టెస్టింగ్ ఉండదు, ఏముండదు, జబ్బులు వస్తాయి. ఒకళ్ళు లేదంటే నీకు బాగుండాలని చెప్పేసి మినరల్స్ అన్ని తగ్గిస్తాడు. తగ్గించినప్పుడు నీకు ఆటోమేటిక్గా దానివల్ల ఏ మినరల్స్ అందవో పిల్లల్లో గ్రోత్ ఉంటుంది. అర్థమైందా? ఎసిడిటీ వస్తూ ఉంటుంది. పాయింట్ ఏంటిదంటే జేజేఎంలో ఉంది. సో జేజేఎం అది వచ్చే వరకు వెయిట్ చేయకుండా డబ్బులు చేస్తావా లేదా అనేది ఎవరికి అవసరం లేదు సార్. అంతే కదా. సార్ వాటర్ అక్కడే ఇస్తాను. ఇక్కడ గుట్లో పక్కన 3 బోర్లు ఉన్నాయి. ఆ బోర్ ఇస్తాను. బోర్లు ఏం పర్లేదు, బోర్ వేస్తాం. ట్యాంక్ కట్టినప్పుడు కింద బోర్ వేయలేమా దానికి? సో ట్యాంక్ ఎక్కడ కట్టాలనే దాని మీద సార్ చిన్న సబ్మిషన్ సార్. ఇతనికి 10 సెంట్లు స్థలం ఉందన్నమాట సార్. వాళ్ళ డాడీ పేరు ఇప్పిస్తే నా స్థలం చేస్తాను. ట్రాన్స్ఫార్మర్ పక్కనే సార్ స్థలం. ఆ ట్రాన్స్ఫార్మర్ కూడా ఇస్తుంది. అక్కడే బోర్ కూడా ఉంది సార్. రాత్రి కూడా చూస్తాం. ఇది కానీ అది కానీ ఇక్కడ ఆల్రెడీ ఇది గవర్నమెంట్ స్థలం అంటున్నారు. గవర్నమెంట్ స్థలం ఈ రెండిట్లో ఎక్కడో చోట చేస్తారు. అన్న స్థలం ఇస్తాను, 10 సెంట్లు బోర్ ఉంది, ట్రాన్స్ఫర్ ఇస్తానంటే పేరు ట్యాగ్ మీద రాసుకోండి. మరి అంతే కదా సార్. మీరైతే చేసేసేయండి. ఏజీఎం వరకు వెయిట్ చేయకండి. నీళ్ళు ఇంపార్టెంట్ సార్. నమస్కారం. వేరే దానికి ఫోన్ మాట్లాడుతున్నాను.